దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మోజెస్ సాయి గారికి, అమ్మగారికి, అలాగే ఏలి మోజెస్ గారికి, ప్రియా మోజెస్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూడి ఉన్నటువంటి మీ అందరికి, స్థానిక సంఘానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇందాల దైవజనులు గారు, మోజెస్ సాయి గారు ఒక మాట చెప్పారు. సంవత్సరంలో 52 శుక్రవారాలు ఉంటాయి, 52 శుక్రవారాల్లో ఇది మంచి శుక్రవారము అని. ఈ మంచి శుక్రవారాన్ని మంచి రోజుగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఒకరోజు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి నేను వాక్య భాగంలోనికి వెళ్తాను. ఒకరోజు నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఇలా అన్నాడు, డల్లుగా ఉన్నాడు. ఏంటి డల్లుగా ఉన్నావు అని చెప్పి అడిగితే, గుడ్ ఫ్రైడే రోజునే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డప్పుడు ఎంతో బాధను అనుభవించారు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు అనుభవించారు. అలాగే ఉమ్మి వేయబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు. అలాగే కిరీటం తల మీద ఉంచబడింది. ఈ బాధనంతటిని నేను చూసినప్పుడు నేను ఎంతగానో బాధను చెందాను అని అన్నాడు. నేనన్నాను, బాధపడతాం దేనికి? ఆయన సిలువలో మరణాన్ని గెలించి మృత్యుంజయుడై అలాగే తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడు కదా, సంతోషించదగ్గ విషయమే కదా అని అన్నాను. కానీ యేసు ప్రభు వారు కూడా ఒకసారి బాధపడుతున్నారు మనందరి విషయంలో. ఆయన సిలువలో మన పాపముల కొరకు, మన దోషముల కొరకు ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని అర్పించారు. మనం బాధపడుతున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బాధపడుతున్నారు. ఎప్పుడు అంటే, పాప క్షమాపణ నిమిత్తమై రక్షణ పొందిన మనమందరము కూడా రక్షణలో ఉండకోకుండా దారి తప్పిపోతాం చూసారా? అప్పుడు ఆయన గాయాలను మనం తరచూ రేపుతూ ఉంటాం. అంటే పాపంలో పడిపోయి, లోకంలో పడిపోయినప్పుడు కొరడా దెబ్బ అనేది మామూలుగా మనం తాడుతో కొడితే ముద్ర మాత్రమే పడిద్ది. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొట్టినప్పుడు వాటికి ముళ్ళు కూడా ఉండేవి. ఆ ముళ్ళుతో కొట్టినప్పుడు వాటిని లాగేటప్పుడు ఆ మాంసం ముక్కలు అన్ని చర్మం కూడా అంతా కూడా పడిపోయేది. మనం రక్షణ పొంది పాపక్షమాపణ నిమిత్తం రక్షణ పొందిన మనము మరలా లోకంలోకి పడిపోతే మరలా ఆయన గాయాలను మనం రేపే వారంగా ఉన్నాము. అప్పుడు యేసుక్రీస్తు వారు బాధపడతారు. ఇప్పుడు ఆయన సిలువ వేయబడ్డారని మనం బాధపడతాం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై తిరిగి పునరుద్ధానుడై లేచాడు కాబట్టి మనం సంతోషంగా ఉండాలి. ఇది మంచి శుక్రవారం కాబట్టి దేవునికి ఈ మాటలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. మనం చదువుకున్న లేఖన భాగంలోనికి ముందుగా వెళ్ళిపోదాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 33, 34 ఒకసారి చదవండి. చాలండి, నన్ను చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలలో అతి ప్రాముఖ్యమైన మాట, మధ్యలో ఉన్నటువంటి మాట ఈ 4వ మాట. ఈ 4వ మాట ఏంటి అంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. మనం ముందుగా పైన 33వ వచనంలో చూసినట్లయితే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. అసలు చీకటి అంతా ఎందుకు కమ్మింది? నిట్ట మధ్యాహ్న సమయంలో అసలు చీకటి కమ్మడానికి గల కారణాలు ఏంటి మనం ఆలోచన చేస్తే, చాలామంది పరిశోధకులు పరిశోధన చేశారు, పరిశోధించారు కూడా. అసలు చీకటి ఎందుకు కమ్మింది నిట్ట మధ్యాహ్నం పూట? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటలు ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి కమ్మింది. చీకటి కమ్మడానికి గల కారణం ఏంటి? సూర్యుడు అదృశ్యుడైనాడు. అలాగే చీకటి కమ్మడానికి గల కారణాలు ఏంటి అని మనం చూసినట్లయితే, మొదటిగా మానవాళి పాప భారాన్ని, అంటే మన పాపముల కొరకు, మన దోషముల కొరకు మానవాళి పాప భారాన్ని ఆయన మోస్తున్నప్పుడు దేవుని యొక్క తండ్రి యొక్క న్యాయ తీర్పును భరిస్తున్నాడు అని అర్థం అని అనడానికి సంకేతంగా చీకటి ఒక సాదృశ్యంగా ఉన్నది మొదటిగా. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారు గెత్సమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉండగా ఒక మాట అన్నారు, ఇది మీ గడియ అని. అంటే అంధకార సంబంధి యొక్క అధికారము అని. అది కూడా చీకటికి సాదృశ్యంగా ఉన్నది రెండవదిగా మనం చూసినట్లయితే. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే, ప్రవచన నెరవేర్పుగా కూడా ఈ చీకటి సాదృశ్యముగా ఉన్నది. ఆ మాట మీకు చూపిస్తాను. ఆమోసు గ్రంథం చూసినట్లయితే,
ప్రవక్త చిన్న ప్రవక్తల్లో ఒకరైనటువంటి ఆమోసు ప్రవక్త ఆమోసు గ్రంథంలో ఈ మాట దేవుడే సెలవిస్తున్నాడు. 8వ అధ్యాయము 9, 10 వచనాలు చూడండి. ప్రవచన నెరవేర్పుగా కూడా ఈ మాట ఇందును 8వ అధ్యాయం 9, 10. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమిని చీకటి కమ్మజేయుదును, మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేస్తాను. చీకటికి కమ్మడానికి గల కారణం ఏంటి అంటే ప్రవచన నెరవేర్పు. మధ్యాహ్న కాలమందు సూర్యుని నేను చీకటికి అమ్మజేస్తాను, పగటి వేళను భూమిని చీకటికి అమ్మజేయుదును, సూర్యుని అస్తమింపజేస్తాను. ఆ రోజున పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మారుచుదును. అంటే ప్రవచన నెరవేర్పుగా కూడా చీకటి సాదృశ్యముగా ఉన్నది. అలాగే దానికి ముందున్న యోవేలు గ్రంథంలో కూడా చూసినట్లయితే యోవేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 31వ వచనం. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. చాలండి. మనం చూసినట్లయితే చీకటి కమ్మడానికి గల కారణం ఏంటంటే ప్రవచన నెరవేర్పులుగా ఉన్నాయి. యోవేలు ప్రవక్త అలాగే తెలియజేశాడు. అలాగే ఆమోసు గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం సూర్యుడు తేజోహీనుడు అవ్వడానికి. ఇంగ్లీష్ బైబుల్లో కూడా ఉంటుంది సన్ ఈస్ డార్కెన్డ్ అని. అంటే సూర్యుడు అస్తమింపజేశాడు, అలాగే చీకటి కమ్మాడు అని కూడా ఉంటుంది. ఇది ప్రవచన నెరవేర్పుగా కూడా చీకటి సాదృశ్యంగా ఉన్నది. అలాగే చరిత్రకారులు కూడా ఒక మాట అన్నారు. 1వ శతాబ్దంలో ఫీలో అనే ఒక యూదుల రైటర్ కూడా ఈ చీకటి కమ్మడానికి గల కారణం ఏంటి అని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఆ కాలంలో రాజ్యం నాశనం అవ్వడానికి లేదా రాజు మరణించబోవడానికి ముందుగా కూడా ఈ చీకటి అనేది వస్తుంది. రాజ్యం నాశనం అవ్వడానికైనా అలాగే రాజు మరణించబోవడానికైనా కానీ ఈ చీకటి సాదృశ్యంగా ఉంటుందని 1వ శతాబ్దంలో ఫీలో అనే ఒక యూదుల రైటర్ కూడా రాసి ఉన్నాడు. మనం చూసినట్లయితే మనం చదువుకున్న లేఖన భాగంలోకి వద్దాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 33 నుంచి 34 మనం చూసాం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాట చాలు. ఆ బిగ్గరగా కేక వేసెను. యేసుక్రీస్తు పరిచర్య దినాలలో 3.5 సంవత్సరాలు అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు. ఈ ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేసినప్పుడు ఆయన దగ్గరికి చాలామంది వచ్చారు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు కొండ దిగి వస్తున్నప్పుడు జనసమూహంలో ఒక వ్యక్తి వచ్చి నా కుమారునికి దయ్యం పట్టింది, వారిని కటాక్షించమని కేక వేశాడు. అటువంటి కేక అయితే కాదు ఇది. అలాగే యెరికో పట్టణంలో గుడ్డివాడు ఒకడు కూర్చుండి భిక్షమెత్తుతున్నాడు. యేసు ప్రభువారు ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేశాడు. అటువంటి కేక కూడా ఇది కాదు. యేసు ప్రభువారు బిగ్గరగా కేక వేశారు. వాళ్ళందరూ కరుణించమని కటాక్షించమని కేకలు వేశారు. కానీ యేసుక్రీస్తు వారు ఆక్రందనతో కేకలు వేస్తున్నారు. వేదనతో ఆక్రందనతో కేకలు వేస్తున్నారు. మనం చూసినట్లయితే ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని కేకలు వేశారు. ఎలోయి ఎలోయి అని మాటకి కొంతమంది ఏమనుకున్నారంటే ఇదేదో కొత్త భాషతో పిలుస్తున్నాడేంటి యేసు ప్రభువారు, ఇదేదో కొత్త భాషలాగా ఉంది అని ఆలోచన చేశారు. కొంతమంది ఏలియా ఏలియా అని కూడా అనుకున్నారు. ఎలోయి ఎలోయి అంటే ఏలియా ఏలియా అని కూడా అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు అంటే యూదులు ఒక నమ్మకం ఉండేది వాళ్ళకి, నీతిమంతులను కాపాడడానికి ఏలియా వస్తాడేమో, నీతిమంతులను కాపాడడానికి ఏలియా వస్తాడేమో అని ఎలోయిని ఏలియా అని పిలుస్తున్నాడేమో అని చెప్పి చాలామంది అక్కడ యూదులు అనుకున్నారు. అలా నమ్మారు కూడా. కానీ ఎలోయి ఎలోయి అనే మాట కదా అయితే అర్థం కాదు.